ఈ మధ్య ప్రతి ఒక్కటి కాల్చుకొని తింటున్నా. అదేంట్రా అంటే నాకెందుకో అలా అనిపిస్తుంది. ప్రతి ఒక్క కూరగాయలు గానీ, చికెన్ గానీ, మటన్ గానీ ఏదైనా గానీ ఫస్ట్ కాల్చుకొని తింటే ఆ టేస్ట్ ఎలా ఉంటది? ఆ టేస్ట్ ఫస్ట్ నేను చూసిన తర్వాత మీకు చెప్తాను. అది టేస్ట్ ఎలా ఉందో లేదో మీరు చేసుకోవాలో లేదో కూడా చెప్తాను. అందుకోసమని నేను కొత్తగా ట్రై చేస్తాననమాట. నిన్న అయితే వంకాయ అయితే గంజిగడ్డ ఇవన్నీ కాల్చేసుకున్నాం గానీ అస్సలు మునక్కాయ ఉడకబెట్టుకొని తిన్నా చాలా బావుంటది. ఇది గ్రిల్ చేసుకొని తింటే అది కాల్చుకొని తింటే ఎలా ఉంటది అనేది నేను ఎక్స్‌పెరిమెంట్ ఈరోజు అయితే చేస్తాననమాట. అన్ని కాల్చే విధంగా ఈ మునక్కాయ కూడా కాల్చాను. మామూలుగా ఈ బొగ్గుల మీద కాలిన తర్వాత కొద్దిగా నల్లగా అయితే అయింది. ఎలా ఉంటదిరా టేస్ట్ అని అనుకోని ఒక్కసారి వాటినైతే ప్లేట్లలో వేసుకుంటాననమాట. వేసుకున్న తర్వాత వీటిని ఒకటే ఇది మాడి ఉంటే చేదొస్తది. లేకుంటే బాగా తియ్యగుంటది. అబ్బా! లోపలైతే అద్భుతంగా ఉంది. ఇక టేస్ట్ అంటే అద్దిరిపోయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయాలనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి. కాల్చుకొని తిన్న మునక్కాయ టేస్ట్ మామూలుగా లేదబ్బా! ఈ మధ్య ప్రతి ఒక్కటి కాల్చుకొని తింటున్నా. అదేంట్రా అంటే నాకెందుకో అలా అనిపిస్తుంది. ప్రతి ఒక్క కూరగాయలు గానీ, చికెన్ గానీ, మటన్ గానీ ఏదైనా గానీ ఫస్ట్ కాల్చుకొని తింటే ఆ టేస్ట్ ఎలా ఉంటది? ఆ టేస్ట్ ఫస్ట్ నేను చూసిన తర్వాత మీకు చెప్తాను. అది టేస్ట్ ఎలా ఉందో లేదో మీరు చేసుకోవాలో లేదో కూడా చెప్తాను. అందుకోసమని నేను కొత్తగా ట్రై చేస్తాననమాట. ఈ మధ్య ప్రతి ఒక్కటి కాల్చుకొని తింటున్నా. అదేంట్రా అంటే నాకెందుకో అలా అనిపిస్తుంది. ప్రతి ఒక్క కూరగాయలు గానీ, చికెన్ గానీ, మటన్ గానీ ఏదైనా గానీ ఫస్ట్ కాల్చుకొని తింటే ఆ టేస్ట్ ఎలా ఉంటది? ఆ టేస్ట్ ఫస్ట్ నేను చూసిన తర్వాత మీకు చెప్తాను. అది టేస్ట్ ఎలా ఉందో లేదో మీరు చేసుకోవాలో లేదో కూడా చెప్తాను. అందుకోసమని నేను కొత్తగా ట్రై చేస్తాననమాట. నిన్న అయితే వంకాయ అయితే గంజిగడ్డ ఇవన్నీ కాల్చేసుకున్నాం గానీ అస్సలు మునక్కాయ ఉడకబెట్టుకొని తిన్నా చాలా బావుంటది. ఇది గ్రిల్ చేసుకొని తింటే అది కాల్చుకొని తింటే ఎలా ఉంటది అనేది నేను ఎక్స్‌పెరిమెంట్ ఈరోజు అయితే చేస్తాననమాట. అన్ని కాల్చే విధంగా ఈ మునక్కాయ కూడా కాల్చాను. మామూలుగా ఈ బొగ్గుల మీద కాలిన తర్వాత కొద్దిగా నల్లగా అయితే అయింది. ఎలా ఉంటదిరా టేస్ట్ అని అనుకోని ఒక్కసారి వాటినైతే ప్లేట్లలో వేసుకుంటాననమాట. వేసుకున్న తర్వాత వీటిని ఒకటే ఇది మాడి ఉంటే చేదొస్తది. లేకుంటే బాగా తియ్యగుంటది. అబ్బా! లోపలైతే అద్భుతంగా ఉంది. ఇక టేస్ట్ అంటే అద్దిరిపోయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయాలనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి. కాల్చుకొని తిన్న మునక్కాయ టేస్ట్ మామూలుగా లేదబ్బా!